ఇప్పుడైతే మనం మన ఫస్ట్ ప్లేస్‌కైతే వచ్చాము. ఇదే కనక మహాలక్ష్మి గుడి. ఇదైతే వైజాగ్‌లో ఒక ఫేమస్ గుడి. ఇక్కడ మాకు కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కువ టైం అయితే పట్టలేదు. ఎందుకంటే క్యూ అయితే ఎక్కువ లేకుండా. దాని తర్వాత అయితే మేము ప్రసాదం అయితే కొనడానికి వెళ్ళాము. ఇక్కడ కెమెరా అలౌ లేకపోవడం వలన నేనైతే మీకు అమ్మవారిని అయితే చూపియలేకపోతున్నాను. లేకపోతే తప్పగా చూపిస్తుండే. దీని తర్వాత అయితే మేము రెండవ ప్లేస్‌కైతే వెళ్ళాం. ఇప్పుడే మేము లంచ్ తిని రామాయణాడు స్టూడియోస్కి అయితే వచ్చాము. ఇది హైదరాబాద్ కంటే చిన్నగానే ఉంది. ఇది కొండపైన ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుండే. గాలి కూడా ఫుల్ వస్తుండే. దీని ఎంట్రీ విషయానికి వస్తే ఈచ్ పర్సన్కి టికెట్ అయితే 60 రూపీస్ అయితే పడ్డది. మనకు ఎంట్రీలోనే కెమెరామ్యాన్స్ కొన్ని మెంబర్స్ ఉంటారు మనకు ఫోటో సెషన్ కోసం. ఈచ్ ఫోటో 20 రూపీస్ సాఫ్ట్ కాపీ అయితే ఇస్తారు మనకి. సో ఇప్పుడు స్టూడియో విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఎన్నో మూవీ సెట్స్ ఉన్నాయి. షూటింగ్ ఇక్కడ ఎన్నో మూవీస్కి జరిగింది. సో ఇక్కడ మనకి బేసిక్గా ఒక పోలీస్ స్టేషను, హాస్పిటల్, కెఫెటేరియా, హౌజెస్, ఇల్లులు పెద్ద పెద్దవి అలాంటివి అయితే ఎన్నో చూడవచ్చు ఇక్కడ ఒక చిన్న గెస్ట్ హౌస్ లాంటిది కూడా ఉంది. వెంకటేష్ కానీ రానా కానీ వచ్చి ఉండడానికి అప్పుడప్పుడు. ఇంకొంచెంపట్లో వాళ్ళు ఉండే ఫామ్ హౌస్ అయితే చూపిస్తాను. ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఉంది. అక్కడైతే వాళ్ళకు వచ్చిన అవార్డ్స్ కానీ వాళ్ళ ఏ సినిమా ఎప్పుడు హిట్ అయింది అవన్నీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే దీని లోపల అయితే ఉంది. ఇవే కాకుండా ఇక్కడ సెట్ ప్రాపర్టీ లాగా గుడి, అలాగే ఒక గేటెడ్ కమ్యూనిటీ టైప్ అయితే కట్టారు. ఇక్కడ షూట్ అయిన మూవీస్ విషయానికి వస్తే ఇక్కడైతే పెద్ద మూవీస్ అయితే షూట్ కాలేదు. ఎందుకంటే ఇదంతా మెయింటెనెన్స్ లేదు కాబట్టి ఎక్కువ మూవీస్ అయితే షూటింగ్ జరగలేదు ఇక్కడ. ఫోటో స్టూడియోకి వచ్చామైతే ఫొటోస్ అయితే మస్ట్ కదా. సో నేను కూడా ఎన్నో మంచి మంచి ఫొటోస్ అయితే దిగాను. ఈ ఫొటోస్ లాస్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. సో అప్పుడు మొత్తం వీడియో అయితే చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ స్టూడియో మనం పోయి చూస్తే చాలా చిన్నగానే ఉంటుంది, కానీ వీడియోలో దీన్ని డీటెయిల్గా చూపించాలి కాబట్టి కొంచెం లెంగ్త్గా అయితే అవ్వచ్చు. సో మీరు 2x స్పీడ్లో అయితే పెట్టుకొని చూడండి.
ఇప్పుడైతే మనం మన ఫోర్త్ ప్లేస్ వచ్చాం. ఇదే తేనేటి పార్క్. ఇదైతే మనకి బీచ్ పక్కనైతే ఉంటుంది. బీచ్ అంటే సీ సైడ్‌లోనే. ఈ పార్క్ మెయిన్ స్పెషాలిటీ ఏందంటే ఇది నార్మల్ పార్కే గాకుండా దీని నుంచి మనం ఒక షిప్‌కైతే వెళ్ళొచ్చు. ఇప్పుడు దాన్ని టూరిజం స్పాట్ చేశారు కానీ దాని ఒరిజినల్ స్టోరీ ఏంటంటే ఇక్కడున్న షిప్ అయితే మనకి ఇక్కడ ఏపీలో వైజాగ్‌లో ఒక ఫ్లడ్ కారణంగా బంగ్లాదేశ్ వాళ్ళ ఒక షిప్ అయితే ఇక్కడ ఒడ్డుకైతే వచ్చి చేరింది. దాన్ని తీయడానికి ఎంతో డబ్బులు స్పెండ్ చేసినా అది రాకపోవడం వలన దాన్ని అక్కడనే వదిలేసి వెళ్ళిపోయారు బంగ్లాదేశ్ వాళ్ళు. మన గవర్నమెంట్ దాన్ని ఒక టూరిజం స్పాట్ అయితే చేసింది. మేమైతే దాన్ని చూడడానికైతే వెళ్ళాము. దీనికి ఎటువంటి టికెట్ అయితే కాస్ట్ ఏమి ఉండదు. ఫ్రీగా వెళ్ళొచ్చు మనము. కానీ ఆ దగ్గరికెళ్ళడానికైతే స్టెప్స్ అయితే దిగాల్సి ఉంది. నేను వెళ్ళిన టైంకి అయితే చాలా గాలొస్తుంది కాబట్టి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. దాన్ని టచ్ కూడా చేశాను. ముందైతే లోపలికెళ్ళడానికి అలవెన్స్ ఉంటుండే. కానీ ఇప్పుడైతే దాని గేట్‌నైతే క్లోజ్ చేసేసారు. దాన్ని లోపలికెళ్ళనీయకుండా. సో, బయట నుంచైతే చూడడం జరిగింది నేను. పక్కనే మనం సముద్రంనైతే చూసుకోవచ్చు. సో, ఇలా నేనైతే ఇక్కడైతే నేను చాలా ఎంజాయ్ అయితే చేశాను. మీరు వైజాగ్‌కొస్తే మాత్రం ఇది ఒక మస్ట్ విజిట్ ప్లేస్ అనుకోండి. సో, పక్కా రండి ఇక్కడికొచ్చి అప్పుడైతే. ఇంకా మిగతా వీడియోని మ్యూజిక్ వింటూ అయితే ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే మేము వైజాగ్ ఫేమస్ స్వీట్ షాప్ అయిన శ్రీలక్ష్మి గణపతి స్వీట్ షాప్‌కైతే వచ్చాము. ఇక్కడైతే బొబ్బట్లు చాలా ఫేమస్. మేమైతే ఇక్కడ కోవా బొబ్బట్లు, అలాగే నార్మల్ బొబ్బట్లయితే తిన్నాము. మీరిక్కడికొస్తే మాత్రం పక్కా ట్రై చేయాల్సిన స్వీట్స్ అయితే ఇవి. సో, మస్ట్ ట్రై థింగ్స్. సో, ఇక్కడొచ్చినప్పుడైతే ట్రై చేయండి. మనకి స్వీట్ షాప్ అయితే కైలాసగిరి ఎల్లవేళ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇవే కాకుండా మిగతా అన్ని స్వీట్స్ కూడా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కానీ మేమైతే ఇవే ట్రై చేస్తాం. ఎందుకంటే ఇవి ఫేమస్ కాబట్టి. మీరొస్తే ఫస్ట్ ప్రైమరీగా అయితే ఇవి 2 ట్రై చేయండి. దాని తర్వాత అయితే మిగతావైతే ట్రై చేసుకోండి. ఇప్పుడైతే మేము హార్బర్‌కైతే వచ్చాము. ఎవ్రి కోస్టల్ ఏరియాలో అయితే సీ హార్బర్ అయితే ఏదో ఒకటైతే ఫేమస్ ఉంటుంది కదా! సో, మేమైతే ఇక్కడున్న హార్బర్‌కైతే వచ్చాము. ఇక్కడ మాకో విషయం తెలిసిందేంటంటే ఇదే హార్బర్‌లో 'పుష్ప 2' స్టార్టింగ్ సీన్ అయితే షూట్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు మీరు చూస్తుందయితే హార్బర్ ఇక్కడ ఎన్నో బోట్స్, షిప్స్ అయితే పార్క్ అయి ఉన్నాయి.
కానీ ఇక్కడ దిగినంకనే మాకు చేపల వాసన అయితే చాలా ఘోరంగా వచ్చింది. సో మీరొస్తే మాత్రం చూసుకోనండి. ఆఫ్ సీజన్ కావడం వలన ఇక్కడ బోట్స్ అయితే చాలా ఎక్కువున్నాయి. కానీ సీజన్ టైమ్‌లో అయితే ఇక్కడ ఏం బోట్స్ ఉండవు. ఖాళీగా అయితే ఉంటుంది. మనమైతే ఇప్పుడు సింహాచలంలో అయితే వచ్చాము. ఇదొక కొండపైన అయితే ఉంది. పార్కింగ్ చాలా ఎక్కువుంది. ఇంకా రష్ కూడా చాలా ఎక్కువుంది. మేమైతే సాయంత్రం టైంలో అయితే వచ్చాము. ఈ గుడి చాలా పెద్దది. నడిచేది కూడా చాలా ఎక్కువుంటుంది. కానీ దర్శనం మాత్రం మాకు చాలా మంచిగా జరిగింది ప్రశాంతంగా. ఫోన్స్ ఇక్కడ నాట్ అలౌడ్ కాబట్టి నేను మీకు లోపలైతే చూపియలేకపోయాను. అందుకే ముందైతే చూపిస్తున్నాను. ఇవన్నీ తిరిగేసరికి మాకైతే ఆకలేసింది. సింహాచలం దిగంగానే ఇక్కడ పక్కనైతే ఒక నైవేద్యం అనే చిన్న హోటల్ లాంటిదైతే కనిపించింది. ఇక్కడైతే మేము లెమన్ టీ, లస్సీ, బటర్ మిల్క్ అయితే తాగాము. టేస్ట్ అయితే బాగుండే. ఇంకా ఆకలిని తీర్చుకున్నాం. మీకు కూడా ఏమైనా ఉపయోగపడుతుందని అయితే మేము మీకైతే ఇది చూపించాను. మీకు కూడా ఏమైనా ఆకలైతే ఇక్కడ వచ్చైతే తినండి, తాగండి. ఇప్పుడైతే మనం మహాలక్ష్మి గుడికైతే వచ్చాము. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది ఫేమస్ గుడి వైజాగ్‌లో. ఇది మనకు బీచ్ పక్కన అయితే కనిపిస్తుంది. మేము సాయంత్రం రావడం వలన రష్ అయితే యావరేజ్‌గా ఉండే. మరీ ఎక్కువ లేకుండా, మరీ తక్కువ లేకుండా. ఈ గుడి కూడా చిన్నదే. మరీ పెద్దది కూడా కాదు. ఇక్కడైతే నేను మీకు అమ్మవారిని అయితే చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ అలౌడ్ కెమెరా ఇవన్నీ. సో మీరు మంచిగా అమ్మవారి దర్శనం అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియోలో అయితే నేను మీకు ఈ గుడి డీటెయిల్‌గా అయితే చూపించాను. మొత్తం ప్రదక్షిణాలు చేసేటప్పుడు మనకి ఏం కనిపిస్తాయి అవన్నీ. ఇక్కడైతే మనం అర్చనలు అవన్నీ కూడా చేసుకోవచ్చు. प्रयुक्ता शिवनी ప్రయుక్తా శివని. తర్వాత అయితే మేము ఇంకా రూమ్‌కి అయితే వెళ్ళాము. ఇప్పుడు వీడియోలో అయితే మీరు ఫోటోస్ కొని చూపిస్తా, చూసుకోండి.